రోజు చిన్న వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న సందేశాన్ని మనం విందాం. మలాకి గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మలాకి గ్రంథం మొదటి అధ్యాయం. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు యజమానుని గనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు. చదవబడిన ఈ లేఖన భాగం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. జీవాధిపతి అయిన మా దేవ, కనికర సంపన్నుడా, కృపాసత్య సంపూర్ణుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును బట్టి స్తుతిస్తూ అందున్నటువంటి సమయాన్ని ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, మీకు మహిమకరంగా సమస్తాన్ని జరిగించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆపాదించుకునమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు విలువైన విషయాలు ఇందు వ్రాయబడ్డాయి. ఏంటి ఆ సంగతి అని అన్నప్పుడు, మనము ఒకటి 6 నుండి 10 వచనాలలో అర్చకుల అపవిత్రార్పణలు అని మనం విన్నాం. అందులో కొన్ని విషయాలు వింటున్నప్పుడు, దాసుడు యజమానుని గణపరచాలి కదా. నిజమే, గత వర్తమానంలో దాసుడు యజమానుని గణపరచాలి. నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడని ఆయన అడిగినట్లు మనము చూస్తున్నాం. ప్రియులారా, ఇక మూడవదిగా దేవునికి యాజకునికి ఉన్న సంబంధం ఆయన మాట్లాడాడు కదా. యాజకులారా అని మాట్లాడాడు. యాజకులు, దేవునికి యాజకునికి ఉన్న సంబంధం. వారు దేవునికి యాజకులై ఉన్నారు. ఈ యాజకత్వం ఎలా వచ్చింది? దయచేతనే యాజకత్వం దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని దయచేతనే యాజకత్వం వారికి వచ్చింది. దేవుని దయ లేకపోతే వారికి యాజకత్వము వచ్చేది కాదు అని స్పష్టంగా వ్రాయబడిన సంగతి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవు నీ కుమారులు బలిపీఠపు పనులన్నింటి విషయములోను, అడ్డతెర లోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచూ సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. దయచేతనే నేను మీకు యాజకత్వపు సేవ ఇచ్చి ఉన్నాను అని చెప్పాడు. అంటే దేవుని దయ వలననే వారికి ఆ సేవ అప్పగించబడింది అని మనం చూస్తున్నాం.
మరి అలాగైతే ఆయన అప్పగించాడు కనుక యాజకులు దేవునికి బలులు అర్పించుట ద్వారా ఆయనను ఘనపరచాలి. యాజకులు దేవునికి బలులు అర్పించుట ద్వారా ఆయనను ఘనపరచాలి. అయితే దేవుడు అన్నాడు, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా అంటున్నాడు. ఆయన నామమును నిర్లక్ష్య పెట్టే యాజకులారా అంటే వారు దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. వారు దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నాడు. నేడు నమ్మిన వారందరూ దేవుని యాజకులే. అవును కదా, ఈనాడు నమ్మిన ప్రతి ఒక్కరూ యాజకులే. యాజకులైనటువంటి వారు దేవుని నామమును నిర్లక్ష్య పెట్టకూడదు. నిర్లక్ష్య పెట్టకూడదు. ప్రభువు మనలను ప్రేమించుచు మన పాపముల నుండి మనలను విడిపించి తండ్రి అయిన దేవునికి యాజకులనుగా చేస్తున్నాడు కదా మనలను. దైవ గ్రంథములో వ్రాయబడిన మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడింది. మనలను ప్రేమించి మన పాపముల నుండి మనలను విడిపించి దేవునికి మనలను యాజకులనుగా చేసుకున్నాడు. అందుకని ఆయన నామమును మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు. నిర్లక్ష్య పెట్టకూడదు. యాజకులమైన మనము అర్పించవలసిన బలులు ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన బలులు మనము ఆయనకు అర్పించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమని వ్రాయబడింది? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు అంటే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనస్సు. ఈనాడు మనం అర్పించాల్సింది విరిగి నలిగిన మనస్సు. కీర్తన 51:17లో చూస్తాం. కీర్తన 51:17లో విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. ఇక స్తుతియాగమును ఉపకారమును ధర్మమును మనము చేయవలసిన వారమై ఉన్నాం. స్తుతియాగము, ఉపకారము, ధర్మము. కీర్తన 50వ కీర్తన 23. 50వ కీర్తన 23. అలాగే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు. అలాగే విశ్వాస యాగమును, పానార్పణమును, ద్రవ్యయాగమును. విశ్వాస యాగమును, పానార్పణమును, ద్రవ్యయాగమును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2:17, 4:16, 4:16 లేక 4:18, 4:18. అలాగునని సజీవ యాగముగా మన శరీరములు ఆయనకు సమర్పించాలి. సజీవ యాగముగా మన శరీరములు ఆయనకు సమర్పించాలి. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, అన్యజనులు అను అర్పణ అన్నాడు. అన్యజనులు అను అర్పణ. రోమాపత్రిక 15:16.
రోమాపత్రిక 15:16. అన్యజనుల అర్పణ అనగా ఏంటి? అన్యులకు సువార్త చెప్పి ప్రభు యొద్దకు నడిపించుటయే శ్రేష్టమైన అర్పణ. అన్యులకు సువార్త చెప్పి ప్రభు యొద్దకు నడిపించుటయే శ్రేష్టమైన అర్పణ. బాగా గమనించాలి. ఒకటి, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టం. 2, స్తుతియాగము నర్పించువాడు దేవుని మహిమపరుచుచున్నాడు. 3, ఉపకారము. 4, ధర్మము. 5, విశ్వాసయాగము. 6, పానార్పణము. 7, ద్రవ్యయాగము. 8, సజీవయాగముగా సమర్పించుకొనుట. 9, అన్యజనులు అను అర్పణ. ఇలాగున మనము దేవుడు మనలను యాజకులనుగా చేసుకున్నందుకు మనము అర్పించవలసిన అర్పణలు, చేయవలసిన సేవ. క్రొత్త నిబంధన యాజకులమైన మనము ఈ ఆత్మ సంబంధమైన బలులు అర్పించవలసిన వారమై ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఆత్మ సంబంధమైన అర్పణలు మనము అర్పించి దేవుని నామమును ఏం చేయాలి? ఘనపరచాలి, మహిమపరచాలి. అలాగున మనము ఎప్పటికప్పుడే సిద్ధపడి ఆయనకు వెళ్ళవలసిన ప్రభావమును మనం ఆయనకు ఆపాదించవలసిన వారమై ఉన్నాం. అయితే మలాకిలో ఉన్న యాజకులు వారు బలులు అర్పించక కాదు గాని వారు బలులు అర్పించుచునే ఉన్నారు గాని వారు అపవిత్రమైన వాటిని అర్పించుచున్నారు. అందువలన నన్ను, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా అంటున్నాడు. వారు బలులు అర్పిస్తున్నారు కానీ ఆ అర్పించే బలిలో ఏమున్నది? అపవిత్రత. అపవిత్రమైన వాటిని వారు అర్పించుచున్నారు. అందువల్ల ఆయన నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా అన్నాడు. చూడండి, మలాకి గ్రంథం 7వ వచనములో, నా బలిపీఠము మీద అపవిత్రమైన మొదటి అధ్యాయం 7వ వచనములో, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనే గదా అన్నాడు. నీచపరచినందు చేతనే గదా అన్నాడు. ఓ ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు అపవిత్రము చేశారు అని చెప్పాడు. కనుక నా బలిపీఠము మీద మీ అపవిత్రమైన భోజనమును అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితిమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనే కదా. యెహోవా భోజనపు బల్ల అనగా బలిపీఠము. యెహోవా భోజనపు బల్ల అనగా బలిపీఠం 7లో మనం చూస్తాం. ఇక్కడ మొదట ప్రియులారా, బలిపీఠము అంటున్నాడు కదా, బలిపీఠం అన్నాడు. ఆఖరిలో యెహోవా భోజనపు బల్ల అన్నాడు. మొదటేమో బలిపీఠము అన్నాడు ఆ వచనంలో, ఆఖరిలో యెహోవా భోజనపు బల్ల అన్నాడు. యెహోవా భోజనం అనగా ఏది? బలిద్రవ్యములే యెహోవా భోజనం. బలిద్రవ్యములే యెహోవా భోజనం. ఈ బలిద్రవ్యమే
యెహోవా భోజనమని చెప్పాడు. లేవియాకాండం 3వ అధ్యాయం 6వ వచనం. లేవియాకాండం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించునది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాని తీసుకొని రావలెను. గొర్రె మేకలలోనిదైన అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాని తీసుకొని రావలెను అన్నాడు. ఇప్పుడు 3:16 చూడండి. 3:16 యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాది, అది సువాసన గల హోమరూపమైన ఆహారము. చూశారా? 3:16లో యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాది, అది సువాసన గల హోమరూపమైన ఆహారం అని చెప్పాడు. కాబట్టి యాజకుడు దేవునికి ఆహారమును అర్పించాలి, బలిద్రవ్యములై. లేవియాకాండములో 21వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట మనము చూడవచ్చు. యాజకుడు దేవునికి ఆహారమును అర్పించువాడు అన్నాడండి. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఎలైనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. ప్రియులారా, ఎంత తేటగా స్పష్టంగా చెప్పాడో చూడండి. ఏమన్నాడండి? వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారు, యాజకులు. వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఎలైనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యమును అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలెను అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియులారా, మనము జాగ్రత్తగా దేవుని వాక్యములో ఉన్న వాస్తవాలు ఆలోచన చేసినప్పుడు యాజకుడు దేవునికి ఉన్న సంబంధం కనుక యాజకుని పదవి ఎంత అద్భుతమైనదో మనము చూస్తే మనకు అర్థమవుతుంది. దేవునికి ఆహారము పెట్టుట ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు ఉచితంగానే ఇచ్చాడు గనుక యాజకులు పరిశుద్ధులుగా ఉండి ఆ గొప్ప పరిచర్య చేయవలెను. దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యతను జ్ఞాపకం పెట్టుకొని దినదినము అనుదినము ఆయనకు సేవ చేసేవారుగా ఉండాలి. యాజకులు వారి పరిశుద్ధతను గూర్చి లేవియాకాండం 21వ అధ్యాయంలో విశేషంగా వ్రాయబడి ఉన్నది. యాజకులు వారి పరిశుద్ధతను గూర్చి విశేషంగా మనము చూస్తున్నాం. ఏ విధమైన అపవిత్రతయు వారికి అంటకుండా జీవించవలెను. ఇక ఏ విధమైన అపవిత్రత వారికి అంటకుండా జీవించాలి. ఎందుకంటే దేవునికి ఆహారం అర్పించుటకు తగిన రీతిలో వారు జీవించవలెను. ఆహారమును అర్పించటానికి
వారు తగిన రీతిలో జీవించాలి. అపవిత్రత గలవారు ఆ బలిపీఠము సమీపించకూడదు. అర్థమైందండి? అపవిత్రత గలవారు ఆ బలిపీఠమును సమీపించినట్లయితే అది వారికి నష్టం కలిగించే పరిచర్య. అందుకే అపవిత్రత కలిగిన వారు అనగా యాజక ధర్మము జరిపించుటకు తగనివారు అని అర్థం. పవిత్రత కలిగిన వారే యాజక ధర్మము జరిగించాలి. అయితే మలాకి 1వ అధ్యాయములో యాజకుల జీవిత సంబంధమైన అపవిత్రతను గూర్చి చెప్పుటలేదు కానీ ఆదికాండము 2వ అధ్యాయములో చెప్పబడుచున్నది. అయితే ఇక్కడ యాజకుల అర్పణను గూర్చి ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు. యాజకుల జీవితాన్ని గూర్చి ఇక్కడ చెప్పడం లేదు, యాజకుల అర్పణను గూర్చే చెప్పుచూ ఉన్నాడు. మనకు తెలుసు కదా, అర్పించిన వారిలో హేబేలు, కయీను. కయీను అర్పణ ఎలాంటిది ఆదికాండంలో మనం చూస్తాం. వాని అర్పణ దేవునికి హేయమైనది. హేబేలు అర్పణ దేవునికి ప్రియమైనది. గనుక మనము కూడా దేవునికి మహిమార్థమై సరి అయిన అర్పణ మనము అర్పించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇట్టి సత్యాలను గుర్తించండి. ఇక 8వ వచనములో చెప్పాడు. 8వ వచనం, గురుడి దానిని తీసుకొని బలిగా అర్పించిన అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపత్యగు యెహోవా అడుగుచున్నాడు. చూసారా, దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ మాట, గురుడి దానిని తీసుకుని బలిగా అర్పిస్తే అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించినలా అది దోషము కాదా అంటున్నాడు. అంటే కుంటివి, గుడ్డివి, రోగము గలవి దేవునికి బలి అర్పించకూడదు అని ముందుగానే చెప్పాడు. లేవియాకాండం 22వ అధ్యాయం 18, 19 వచనాలు లేవియాకాండములో చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు. 15, 21 ఇలాంటి దోషము గల వాటిని అర్పించుట యెహోవా నా భోజనపు బల్లను నీచపరచినట్లే అన్నాడు. ఆయన భోజన బలను నీచపరచినట్లే. ఆయన భోజన బలను మనం ఎప్పుడు నీచపరచకూడదు. ఇలాంటి అపవిత్రమైన వాటిని అర్పించకూడదని వారు తేటగా ఎరిగియు లోపము గల వాటిని అర్పించుచున్నారనగా వారు కేవలం యెహోవాను నిర్లక్ష్యము చేయుచున్నారు. వారు యెహోవాను నిర్లక్ష్యము చేయుచున్నారు. దేవుడు చెప్పిన మాటలను తృణీకరించుచున్నారు. దేవుడు చెప్పిన మాటలను తృణీకరించుచున్నాడు. దేవుని వాక్యమును వారు మీరుచున్నారంటే దేవుని భయము లేదని మనం అర్థం చేసుకోవాలి. వారికి దైవ భయము లేదు. దైవ భయము ఉన్నట్లయితే వారి దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టరు, దేవుని నామమును నిర్లక్ష్య పెట్టరు, దేవుని కార్యములను నిర్లక్ష్య పెట్టరు. అపవిత్రమైన వాటిని వారు అర్పించరు. దైవ భయము లేని కారణము చేతని ఇవన్నీ వారు చేస్తున్నారని మనకు అర్థమవుతా ఉంది. లోపము గల వాటిని అర్పిస్తున్నారు, అర్పించకూడదని వారికి తెలుసు. అలాగూ అర్పించుట దేవుని భోజనపు బల్లను నీచపరచినట్లని చెప్పాడు. అట్టి వాటిని మీ అధికారికి ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, అతడు నిన్ను అంగీకరించునా అని ఆయన అనుచూ ఉన్నాడు. మీ అధికారిని అనగా పారసీక దేశపు రాజు
మీ అధికారి అనగా పారసీక దేశపు రాజు. అలాంటి లోపము గల వాటిని అతడు అంగీకరించడని వారికి తేటగా తెలుసు. రాజుగారి కంటే దేవుణ్ణి తక్కువగా ఎంచుచున్నారు గనుకని దేవుడు వారిని గద్దింపవలసి వచ్చి. రాజుగారు ఎక్కువ, దేవుడు ఎక్కువ. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈరోజు దేవుని కంటే ఎక్కువైనది ఏది లేదు, ఎవరు లేరు. మరి దేవునికి వెళ్ళవలసిన ప్రభావం, దేవునికి వెళ్ళవలసిన ఘనత, దేవునికి వెళ్ళవలసిన మహిమ దేవునికి వెళ్లకుండా చేస్తే ఎలా ఊరుకుంటాడనుకున్నారు? ప్రియులారా, ఆలోచన చేయండి, అర్థం చేసుకోనండి. దైవ లేఖనములో ఉన్న వాస్తవిక సత్యాలు ఒక్కొక్కటిగా గమనించండి. జీవము గల దేవుని వాక్యములో ఉన్న సత్యాలు మనం ఆలోచన చేయాలి. నేడు మనము కూడా పైన చూపిన ఆత్మ సంబంధమైన బలులలో లోపము లేకుండా అర్పించాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, వాటి విషయములో మనం అర్పించే అర్పణలు, స్తుతియాగము, ఉపకారము, ధర్మము, అన్యజనులను అర్పణ, ఇవన్నీ మనము విన్నాం. 9 సంగతులు. ఇవి లోపము లేకుండా అర్పించాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని ఆయన చెప్పుచూ ఉన్నాడు. రోమపత్రిక 12:1. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనవి ఆయనకు సమర్పించాలి. అపవిత్రముగా అర్పించిన ఎడల అది నీచ కార్యమే. అపవిత్రమైన వాటిని అర్పిస్తే అది నీచ కార్యం అవుతుంది. రోమపత్రిక 15:16. అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు అని ఉన్నది. పరిశుద్ధపరచబడిన అర్పణ దేవునికి ప్రీతికరమైనది. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని సంధించలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని సంధించలేడు. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు, సాటి లేనివాడు కదా. మనం ఎరుగుదాం. నిర్గమాకాండం 15:11. పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడు, వేల్పులలో ఆయన వంటి వాడు ఎవరునూ లేరు. అద్భుతములు చేయువాడు ఆయనే. ఇంత గొప్పవానికి మనం అర్పించే అర్పణ అది ఘనమైనదిగా, యోగ్యమైనదిగా, ఆమోదించదగినదిగా, ఆగ్రాణించదగినదిగా, సువాసన వెదజల్లేదిగా ఉండాలి. కానీ అది అపవిత్రమైనదిగా, అది నీచమైనదిగా, అది కానిదిగా ఉండకూడదు. దోషము కలిగినదిగా, రోగము కలిగినదిగా ఉండకూడదు. జాగ్రత్త పడదాం. రోమాపత్రిక 15:16 అన్యజనులు అను అర్పణ అనుకున్నాం కదా. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమని, అలాంటి అర్పణ, పరిశుద్ధపరచబడిన అర్పణ దేవునికి ప్రీతికరమైనది. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని సంధించలేడు. పరిశుద్ధత లేకుండా ఆయనను ఎవరూ సంధించలేరు. కాబట్టే ప్రియులారా, ఆయనను గూర్చిన సంగతి మనం ఆలోచన చేసి ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆయన పరిశుద్ధతను మనము నిర్లక్ష్య పెట్టకూడదు. ఆయనను గూర్చి ఒక మంచి పాట మనం ఎరుగుదాం. పరిశుద్ధులైనా నిన్ను వర్ణింపగలరా అని పాడుతున్నాం కదా. పరిశుద్ధ దూతలైన ఆయన పరిశుద్ధతను వర్ణింపజాలరు. పరిశుద్ధ 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 ప్రభువా అనే పాటలో చక్కని మాటలు. ఇంత మహాపరిశుద్ధునికి మనము అర్పణలు అర్పించినప్పుడు అది పరిశుద్ధంగానే అర్పించాలి. మనము ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా అది పరిశుద్ధంగానే చేయాలి. ఎందుకంటే లోపముతో ఉండి చేస్తే
ఆయన అసలు అంగీకరించడు. సరిగదంటే మళ్ళా మనము నేరస్తులం అవుతాం. అందుకే ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకొని యోగ్యముగా ఆరాధన చేయాలి. యోగ్యముగా ఆరాధన చేయాలి. మనలను మనము విమర్శ చేసుకుని ఎడల తీర్పు పొందకపోదుము అని చెప్పాడు కదా. తీర్పు పొందిన ఎడల ప్రభు చేత మనం ఏమవుతున్నాం? శిక్షింపబడుచున్నాము అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం 27 నుండి 32 వచనాలలో, పాపము దాచి ప్రార్థన చేస్తే ప్రభు వింటాడా? వినడు. ప్రార్థనే పాపముగా పరిణమించే పరిస్థితులు కూడా వస్తాయి. 66వ కీర్తన 18లోను, 66వ కీర్తన 18లోను, 109వ కీర్తన 7లోను. కనుక పరిశుద్ధ జీవితముతో ప్రభువును మనము ప్రార్థించాలి. పరిశుద్ధ జీవితముతో మనము ప్రభువును ఆరాధించాలి. పరిశుద్ధమైన జీవితముతో ప్రభువుకు కానుక సమర్పించాలి. పరిశుద్ధమైన కానుకే సమర్పించాలి. పరిశుద్ధమైన జీవితముతో మనము పరిచర్య చేయాలి. పరిశుద్ధమైన జీవితముతోనే ప్రభువుకు సేవ చేయాలి. అలాగున మనము పరిశుద్ధమైన వాటిని అర్పించి దేవునికి మహిమ ఆపాదించే వారముగా ఉందాం. దోషము గల వాటిని అర్పించి ఆయన నామమును నిర్లక్ష్య పెట్టిరి యాజకులు. దేవునికి యాజకులకు ఉన్న సంబంధం మనం చూశాం కదా. మరి అలాంటి వారు ఇప్పుడు దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టారు. ఎంత విచారకరమైన విషయం. దయచేసి ప్రియులారా, మనము ఎవరము కూడా ఎన్నడూ కూడా అలాంటి వారముగా కాక దేవునికి మహిమకరమైన వారముగా, గొప్ప పరిచర్య చేసే వారముగా, ఆయన నామాన్ని మహిమపరచే వారముగా జీవిద్దాం. ఏమండి? పరిశుద్ధత మనము కలిగి పరిశుద్ధమైన అర్పణ, పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన బలులు, విరిగి కలిగిన మనసుతో చెల్లించే స్తుతి స్తోత్రం ఆయనకు అంగీకారం. అలాగున మనము జాగ్రత్త పడదాం. ప్రభువుకు మహిమ తెద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. మా నుండి మీరు ఎంతో శ్రేష్టమైన సంగతి మీరు కోరారు. ఆ ప్రకారంగా మేము జీవించుటకు మమ్మును మీరు జ్ఞాపకము చేసుకున్నారు. మా ప్రభువా, ప్రతి విషయములో మిమ్మును మేము మహిమపరచగలుగునట్లు మమ్మును మీరు దర్శించినందుల కొరకై స్తోత్రములు. మీరు చేసిన ప్రతి విధమైన మేలుపకారములన్నింటిని బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. సమస్త విషయాలలో మీ కరుణ చూపినందుకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. మా ప్రభువా, మమ్మును ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపుచు మేలు చేస్తూ ఉన్నందుల కొరకై స్తోత్రం. మా నాయన, మీ పిల్లలమైన మేము మీకు మహిమ తెచ్చుట కొరకై మమ్మును ప్రేమించి రక్షించారు. దైవరాజ్యమునకు వారసులుగా చేశారు. మా జీవితం ఎలాగుండి మీకు మహిమ తేవాలో తేటగా మలాకి గ్రంథము నుండి మాట్లాడారు. అందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతివారు పవిత్రమైన అర్పణ, యోగ్యమైన అర్పణ, మీరు ఆగ్రాణించే అర్పణ, ఆమోదించే అర్పణ అర్పించి సజీవ యాగముగా, సర్వాంగ హోమము మీకు అర్పించుకొని మిమ్మును ఘనపరచునట్లు సిద్ధపరచమని మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియుల